హాయ్ అందరికీ. ఈరోజు వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నాను. 4 సెట్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ గ్లూ పెట్టేసి అంటిస్తున్నాను. ఎందుకంటే నాకు కావాల్సిన సైజులో బ్యాంగిల్స్ అయితే ఇవి లేవు, కొంచెం సన్నగా ఉన్నాయి కాబట్టి నేను రెండు గమ్ పెట్టేసి అంటించుకుంటున్నాను. తర్వాత థ్రెడ్ తోటి ఇట్లా బ్యాంగిల్స్ అనేవి కంప్లీట్గా చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్న తర్వాత ఇట్లా కింద పేపర్ ఒకటి తీసుకొని దాని మీద సర్కిల్ షేప్లో పెన్సిల్ తోటి డ్రా చేసుకోవాలి. తర్వాత 2 లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఎందుకంటే బ్యాంగిల్కి 4 వైపులా డిజైన్ అనేది కరెక్ట్గా రావడానికి. ఇక్కడ నేను వచ్చేసి స్టోన్స్ అనేవి స్టిచ్ చేశాను ఫస్ట్ గమ్ తోటి. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ లేస్ని కట్ చేసుకొని ఈ విధంగా నాకు ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్లో అంటించేసుకుంటున్నాను. మెల్లగా వేళ్ళతోటి అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ స్టోన్ చైను పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా 4 సైడ్స్ కూడా అదే డిజైన్ నేను అంటించుకుంటున్నాను స్టోన్స్ తోటి. సింపుల్గా ఈజీగా డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ బాగా యూజ్ అవుతాయి ఈ బ్యాంగిల్స్ అనేవి. అదేవిధంగా నేను సెకండ్ బ్యాంగిల్ కూడా ఆ మోడల్లోనే తయారు చేస్తున్నాను. చూసారుగా, ఇప్పుడు 2 బ్యాంగిల్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ బ్యాంగిల్స్. వీటికి కూడా నేను ఒక డిజైన్ అనుకొని ఫస్టే ఒక ఫ్లవర్ అనేది నేను కంప్లీట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ అంటించే టయానికి మర్చిపోతానని చెప్పేసి ఒక ఫ్లవర్ షేప్ అనేది నేను ఇక్కడ గమ్ తోటి డ్రా చేసుకొని దాని మీద కుందన్స్ అనేవి అంటిస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతాయి బ్యాంగిల్స్ అయితే. చాలా ఈజీగా కూడా ఉంటుంది తయారు చేసుకోవడానికి. చూసారుగా, 2 బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ విధంగా. అదేవిధంగా నేను ఇంకొక బ్యాంగిల్ కూడా తయారు చేస్తున్నాను. ఇవి వచ్చేసి స్టోన్స్ అంటించుకొని చుట్టుపక్కల గమ్ పెట్టేసి దానికి జర్దోజీ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అవి అంటించుకోవడమే. ఇవైతే చాలా సింపుల్గా ఉంటాయి, కానీ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. సింగిల్ బ్యాంగిల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని, లేకపోతే బ్యాంగిల్స్ మధ్యలో వేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. ఇంకో 4th పెయిర్ బ్యాంగిల్స్ నేను షార్ట్స్లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి షార్ట్స్లో చూడండి. నచ్చితే మీకు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.